ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నేను మాట్లాడబోయేటటువంటి నా జాతి మేధర కులస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. మేధర వృత్తి ద్వారా వెదురు గంపలు అల్లుకుంటూ ఎదురు అల్లికలు అమ్ముకుంటూ ఇవాళ ఆర్థిక ఒడిదుడుకులతో చిగురు టాకుల్లాగా వణికిపోతున్నటువంటి కులం మేధర కులస్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాధికారంలో నా మేధర కులస్తులకు ఇంతవరకు భాగస్వామ్యం లేదు. నామినేటెడ్ పదవుల అరాకొర తప్ప ఏమీ లేదు. ఇవాళ మేధర కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యకు కూడా దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేధర కులస్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. మేధర కార్పొరేషన్ కు వారి జనాభా ప్రకారం నిధులు కేటాయించి మేధర కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా మేధర సోదరులను త్వరలో కలవబోతున్నాం. వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ జీవన స్థితిగతులన్నింటినీ కూడా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నా మేధర కులస్తులు నీతికి నిజాయితీకి మారుపేరు ఆత్మ గౌరవంతో బతుకుతున్నటువంటి కులం మేధర కులస్తులు. మేధర కులస్తులను మేధర కుల వృత్తిని గౌరవించాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నా.